తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. సీఎం గురించి దారుణమైన భాషలో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీలో తన పరిస్థితి అర్థం కాక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్నో రోజులు ఉండదు, ఈ ప్రభుత్వానికి తల తోక ఏది లేదు. తుగులక్ ఎప్పుడో మనం చరిత్ర తుగులక్ అని చదువుకున్నాం. ఈ ముఖ్యమంత్రి గారు తుగులక్ నేను చాలాసార్లు చెప్పిన ముఖ్యమంత్రి గారి గురించి. ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకొని మీకేదో ఓట్లు ఎత్తే ముఖ్యమంత్రి పోయి కుర్చీ మీద కూర్చొని ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకుంటున్నావు అంటే నువ్వు శాడిస్ట్ అయితే ఏడిపించుకుంటావు. గుర్తుపెట్టుకో, నువ్వు శాడిస్ట్. నువ్వు ఓట్లు చెప్తే ఉంటేనేమంటే నువ్వు సైకో అయితేనే ఏమి. గతంలో కూడా చెప్పేది మంచి పద్ధతి కాదు. ఇవాళ పరిపాలకుడు అన్నవాడు, ముఖ్యమంత్రి అన్నవాడు ప్రజల కన్నీళ్ళు ఏంటివి, ప్రజల కష్టాలు ఏంటివి, ఒకవేళ నీకు నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, తెలుసుకోవాలి. ఒకవేళ అక్కడి నుంచి తెలుసుకునే ఓపిక లేకపోతే నువ్వు సొంత మనుషులు ఉంటారు, అందరూ తెలుసుకోవాలి. తెలుసుకొని ఎట్లాంటి రెట్టిఫై చేయాలి. కానీ ఇవాళ నీ కింద మంత్రులు లేకపోతే నువ్వు ఎంత ముఖ్యమంత్రి నువ్వు ఎంత సిస్టమ్ ఏమన్నా అర్థం కావట్లేదు. ఆయనకి పదవి రాకుండా కిషన్ రెడ్డి గారు అడ్డుపడితే ఆ ఆక్రోశం అంతా రేవంత్ రెడ్డి గారి మీద ఇస్తా ఉన్నాడు. ఏం భాష మాట్లాడుతున్నాడు ఒక ముఖ్యమంత్రి గురించి? ఒక పార్లమెంట్ సభ్యుడే ఉన్న వ్యక్తి అంటే మీ హయాంలో కాదా ఈ రాష్ట్రం దివాలా తీసింది? మీరు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన సందర్భంలో ఈ రాష్ట్రం దివాలా తీసిన పరిస్థితి మీరు మర్చిపోయినరా? కేసీఆర్ నిర్వాహకం, నీ నిర్వాహకం వల్లే కదా ఈ రాష్ట్రం 6.5 లక్షల కోట్ల అప్పులో కూరుకుపోయింది. హైడ్రా గురించి మాట్లాడుతున్న మీ నిర్వాహకం వల్లే కదా భూములని కబ్జాలకు గురైనాయి. నీవే దేవాదాయ శాఖ భూములు కబ్జా చేసావని మీద కేసు ఉంది కదా. టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల యొక్క ప్రోద్బలం వల్ల ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ చెరువులు టీఆర్ఎస్ నాయకులు కబ్జా చేశారు కాబట్టి హైడ్రా ద్వారా వాటన్నిటినీ ప్రభుత్వ పరం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. ఇవాళ ప్రభుత్వం పడిపోతుందంటారు. ఎందుకు పడిపోతుంది? ఆయన మీరు బీసీగా ఉండి ఆనాడు కేసీఆర్కి అడుగులకు మడుగు దొక్కి బీసీలకు చేయలేకపోయినారు కాబట్టి ఇలా కుల సర్వే చేసినందుకు ప్రభుత్వం పడిపోతుందా? సగర్వంగా 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చినందుకు ప్రభుత్వం పడిపోతుందా? మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చినందుకు పడిపోతుందా? సన్న బియ్యాల కార్యక్రమం ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యాల కార్యక్రమం ప్రారంభించినందుకు పడిపోతుందా? కేసీఆర్ హయాంలో చాతగాని మంత్రులుగా దద్దమ్మలుగా ఉన్నటువంటి మీరు ఇలా తీసి తగిలేసి మీరు బయటకు తన్నేస్తే బీజేపీ పార్టీలో పోయినారు. ఇలా బీజేపీలో వెళ్ళలేకపోతా ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ వైపు చూస్తా ఉన్నారా? అందుకే కేసీఆర్ బాటలో మాట్లాడుతూ ఉన్నారా మీరు? నాకు అనుమానం వస్తుంది మళ్ళీ ఈటెల రాజేందర్ గారు కేసీఆర్ వైపు చూస్తున్నారేమోని. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రావట్లేదని ఆ కక్కస్తో ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతానంటే చెల్లదు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నావు, గౌరవంతో మాట్లాడి నేర్చుకోవాలి. ఆనాడు అలీబాబా చాలీస్ చోర్ గ్యాంగ్ లో నువ్వొక మెంబర్. ఈ రాష్ట్రాన్ని దివాలా తీసి రాష్ట్రాన్ని మంటగలిపిన చరిత్ర కేసీఆర్ ఫ్యామిలీ, కేసీఆర్ యొక్క అలీబాబా చాలీస్ చోర్లో నువ్వొక మెంబర్. మీకు ఇవాళ రాష్ట్రం గురించి, రాష్ట్రపతి గురించి మాట్లాడే అర్హత ఎక్కడది? ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే అర్హత ఎక్కడది? ఆ బీఆర్ఎస్ నాయకుల యొక్క బారిని అందుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన మాటలకి బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ మాటలకి ఏం తేడా లేదు. నాకైతే ఈ బీజేపీ నాయకుడిలా కాదు, పాత బీఆర్ఎస్ నాయకులాగానే మాట్లాడుతున్నట్టు కనబడతా ఉంది. ఈటెల రాజేందర్ గారు, మీరు కమ్యూనిస్టు భావాజాల నుండి బీజేపీలోకి పోయి బీజేపీలో ఒక రైట్ వింగ్ లో, లెఫ్ట్ వింగ్ ఐడియాలజీతో ఉన్న మీరు రైట్ వింగ్ లోకి వెళ్ళి ఈ రైట్ భాగం అంతా దుబ్బినట్టుంది మీకు పైన. ఎందుకంటే ఆ బీజేపీల ముదిరిపోయిన నాయకుల్ని మిమ్మల్ని ముందర వడనిస్తలేరు. ఇవన్నీ ఫ్రస్ట్రేషన్స్ తీసుకొచ్చి మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద చూపించడము సరైంది కాదు. మీ సమస్య ఎవరితో ఉంది? మీ సమస్య ఉంది ఒకటి బీజేపీ తోటి ఇప్పుడు. ఎందుకంటే మిమ్మల్ని ఏదో చేస్తారని చెప్పి మీరు ఆ పార్టీలకు పోతే మిమ్మల్ని తీసుకొని వెనుక